హాయ్ అండి. ఈరోజు హోలీ అందరికి శుభాకాంక్షలు. ఈరోజు నాని గారు ప్రొడ్యూస్ చేసిన 'కోర్ట్' సినిమా అయితే చూశానండి. నాకు తెలిసి ప్రియదర్శిని యాక్చువల్‌గా నిన్నే రిలీజ్ అయిన సినిమా. నేనైతే కొంచెం లేట్‌గా చూశాను. 'కోర్ట్' సినిమా అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. నేను చూసిన రీసెంట్‌లో చాలా సినిమాలు నేను చూడలేదు. అసలు 'తండేలు' కూడా లేట్‌గా చూశాను. చాలా లేట్‌గా చూడడం చూశాను. మీరు చూసుకుంటే ఇంకా 'కోర్ట్' సినిమా వచ్చేసి ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది నాకైతే. రీసెంట్‌గా వచ్చిన చాలా సినిమాలు డిఫరెంట్‌గా అనిపించింది. ఓన్లీ ఒక స్టిక్ అని ఏదో ఎవడో అన్నాడు మాట కామెంట్ అయితే చూశాను. మనకి రీసెంట్‌గా మన 'వకీల్ సాబ్' మన పవన్ కళ్యాణ్ తీశారు కదా! దానిలో సడెన్‌గా కోర్ట్‌లో అరుచుకోవడం, గీపెట్టడము రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఏంట్రా ఈ సినిమా ఎందుకంటే దాన్ని నేను 'పింక్' సినిమా నేను అమితాబ్ బచ్చన్ సినిమా నేను హిందీలో చూశాను. హిందీలో చూసిన తర్వాత ఇది తర్వాత చాలా కాలం తర్వాత రిలీజ్ అయింది తెలుగులో అయితే. ఎందుకంటే రీమేక్ చేశారు కాబట్టి. అది చూస్తే చాలా డీసెంట్‌గా ఉంటది. ఇది చూడంగానే నాకైతే పవన్ కళ్యాణ్ ఆ ఫైట్‌లు అదేందో అప్పుడప్పుడు ఏదో సృష్టించారు. ఏదో మాస్ ఎలివేషన్ సృష్టించారు. అలా అనిపించకుండా ఇప్పుడు ఈ సినిమా చూస్తే ఓన్లీ స్టిక్ అని ఒక మంచి పాయింట్ తోటి ముందుకెళ్లారండి. యాక్చువల్‌గా ఒక ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఉన్నోడు అబ్బాయి, లేనోడు తెలిసింది ఎప్పుడైనా. అమ్మాయి బాగుంది. ఆ అమ్మాయినైతే ప్రేమించాడు. కాకపోతే ఇద్దరికి యాక్చువల్‌గా మైనర్స్. వీడు మైనర్ దాటింది కానీ ఇప్పుడు ఇద్దరు మైనర్సే ఉన్నారు. అందుకని అయితే ఒక కేసు అయితే నమోదైంది. ఆ కేసు చాలా దారుణమైన కేసులు అయితే అతని మీద అయితే బనాయిస్తారు. చాలా సెక్షన్లు రకరకాల సెక్షన్లు అయితే బనాయిస్తారు. మీరు ట్రైలర్‌లో ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు. ట్రైలర్‌లో మనమేమి స్పాయిలర్ చెప్పట్లేదు. ట్రైలర్‌లో మనకు కనిపిస్తూ ఉంది క్లియర్‌గా. రకరకాల సెక్షన్లు పెట్టి అతన్ని అయితే ఇరికించే ప్రయత్నం చేస్తారు. దానిలో శివాజీ మనకు తెలిసిందే చాలా రోజుల తర్వాత 'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత అదేదో వచ్చింది కదా! చిన్న ఈటీవీలో వచ్చింది అది. అది బాగా అసలుకి సాంప్రదాయని అది ఒక పాట ఉంది కదా! బాగా హిట్ అయింది ఆ సినిమా కూడా. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే మంచి సినిమాతోటి అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. విలన్ రోల్ చేశాడు. ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఉంది. చూద్దాం చూడడానికి సాఫ్ట్‌గా కనిపిస్తున్నాడు కానీ సాఫ్ట్‌గా ఉన్న విలన్‌లాగా కనిపిస్తున్నాడు. చూడాలి మంచి యాక్టింగ్ అయితే మంచి క్యారెక్టర్ అయితే పడింది అతనికైతే. ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఉంది. ఇంకపోతే సినిమా ప్లాట్ వచ్చేసి మనకు తెలిసిందే కదా! సెకండ్ హాఫ్ నుంచి సినిమా చాలా గ్రిప్పింగ్ వెళ్తుందండి. ఫస్ట్ హాఫ్ సోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ నుంచి సినిమా అయితే చాలా గ్రిప్పింగ్ వెళ్తుంది. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠగా ఉంటుంది. ఆ అబ్బాయిని విడిపించగలరా లేదా? ప్రియదర్శి ఏదైతే లాయర్‌గా వ్యవహరిస్తున్నాడో అలానే సాయి కుమార్ కూడా చాలా ట్విస్ట్ ఉంది అతనిది. మీరు సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత అమృతం అతని పేరు నాకు గుర్తురాట్లేదు. అమృతం సీరీస్ ఉంది కదా! అతను కూడా లాయర్‌గా చేశారు కదా! అతను కూడా ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా అయితే చాలా గ్రిప్పింగ్ అయిందండి. చాలా రోజుల తర్వాత నాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుంటా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుకుంటాను. ఈ సినిమా గనుక మీకు నచ్చకపోతే నాది హిట్ 3 రాబోతుంది. నెక్స్ట్ 2 మంత్స్, 3 మంత్స్ 2 మంత్స్‌లో వస్తుంది. ఆ సినిమా మీరు చూడొద్దని ఒక బిగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఈ సినిమా మీకు నచ్చకపోతే ఆ సినిమా చూడొద్దు అంటున్నాడు. ఇది చిన్న సినిమా, జస్ట్ చిన్న సినిమా చెప్పకపోయినా ఆడితే ఆడుతుంది, లేకుంటే అది ఓటీటీలో అమ్మేసుకుంటారు, నో ప్రాబ్లమ్. కానీ హిట్ 3 అనేది చాలా బిగ్ సినిమా కదా! మరి దాన్నే చూడొద్దని అంటే దీనిలో అంత దమ్ముందన్న విషయం అయితే ఆ రోజు అనిపించింది. లేకుంటే దీనికి వెళ్ళేవాడిని కాదు. రివ్యూస్ కూడా మంచిగా పడ్డాయి. చాలామంది పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. నేను కూడా వెళ్ళి చూశాను. నాకు కూడా అనిపించింది ఎక్స్ట్రార్డినరీ సినిమా అండి. చాలామంది కొంతమంది బాగాలేదు, స్లోగా ఉంది అది ఇది అన్నారు కానీ లేదు సినిమా అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎనీ క్యారెక్టర్ పోలీసులు చూడొచ్చు, సామాన్య ప్రజలు చూడొచ్చు, లాయర్లు చూడొచ్చు, అందరూ చూడొచ్చు. ఎలా కోర్టులు లాయర్లు ఎలా మ్యానిపులేట్ చేస్తారు, పోలీసులు ఎలా మ్యానిపులేట్ చేస్తారు, లేకుంటే నిజాయితీ ఉంటే ఎలా ఉంటుంది సినిమా అనేది అసలు ఎక్స్ట్రార్డినరీ తీశారంటే నాకైతే భలే నచ్చింది. చాలా తర్వాత మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. ఇలాంటి సినిమాలు యాక్చువల్గా మీకు మలయాళంలో మీకు లేకుంటే తమిళంలో ఎక్కువ వస్తాయి. మన సినిమా తెలుగులో చాలా తక్కువ వస్తుంటాయి. కానీ ఒక రేర్ సినిమా అయితే పడింది. నాకు మల్లేశం సినిమా తెలిసింది కదా! ప్రియదర్శి తీసిన మల్లేశం కావచ్చు, లేకుంటే సేవ్ ది టైగర్స్ కావచ్చు, చాలా బాగా నచ్చుతాయి ఆ సినిమాలు అయితే. ఈ సినిమాలో కూడా మంచి ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తోటి అయితే అల్లరించాడు మన ప్రియదర్శి అయితే. ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టర్ కూడా పడింది. చూద్దాం మరి సినిమా ఎంతవరకు ఆల్రెడీ అయితే మరి ఏ రేంజ్కి వెళ్తుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే చాలామంది ఆడియన్స్ అయితే దీన్ని ఇంప్రెస్ అయ్యారు. సినిమా అనేది చూస్తున్నారు. చూద్దాం మరి ఎంతవరకు వెళ్ళి అవుతుందో. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఆదరిస్తే మళ్ళీ మంచి సినిమాలు అయితే ముందుకు వస్తుంటాయి. అలానే హీరో నాని గారు అయితే చాలామంది కొత్త డైరెక్టర్ని అయితే ఎంకరేజ్ చేస్తున్నారండి. న్యూ టాలెంట్ని అక్కడికి వచ్చిన చాలామంది చూసాం కదా! ప్రీ ఈవెంట్లో చాలామంది డైరెక్టర్లు అయితే మాట్లాడడం చూసాం. ప్రశాంత్ వర్మ కావచ్చు, లేకుంటే మన కల్కి డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ అయితే అతని దగ్గర నుంచి వచ్చారంట. ఫస్ట్ డైరెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అంటే అతను ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, హీరోగా చేయడం కావచ్చు, చాలా జరిగినాయి. సరే ఓవరాల్గా అయితే సినిమా అయితే బాగుంది. నాని గారు ఏదైతే కాన్ఫిడెంట్ పెట్టారో దాని మీద సినిమా పైన అదైతే నెరవేర్చింది అనుకోవచ్చు. ఖచ్చితంగా హిట్ 3 కూడా వెళ్ళి చూడొచ్చు. అతను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి ఖచ్చితంగా స్టిక్ అనే ఉండొచ్చు, నో ప్రాబ్లం. సినిమా బాగుంది కాబట్టి హిట్ 3 కూడా వెళ్ళి చూడాలి. చూద్దాం ఖచ్చితంగా అది సినిమా బాగున్నా బాగుపోయినా హిట్ అయితే చూస్తాం మనం.
కానీ ఆయన అయితే అంత స్టేట్మెంట్ ఇచ్చాడంటే సినిమాలో అంత దమ్ముందని అర్థం. ఆ స్టేట్మెంట్కి కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వేస్ట్ స్టేట్మెంట్లు ఇస్తారు స్టేజ్ పైన సినిమా దగ్గర తీసుకెళ్ళడానికి. చూస్తే వరస్ట్గా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ 'లైలా' సినిమా కావచ్చు, ఇంకా వేరే వేరే చాలా సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలు వరస్ట్గా ఉంటాయి. ఆ మెకానిక్ కావచ్చు, అది సేమ్ ఆ విశ్వసేన 2 సినిమాలే. అతను ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ చెప్పాడు, ఆ సినిమాలు చూస్తే అంత చండాలంగా ఉన్నాయి. సరే చూద్దాం, మంచి స్టేట్మెంట్లు ఇచ్చి మంచి సినిమా వస్తే పర్లేదండి. మరి సరే, మనం వేరే విషయం అయితే కోర్ట్ సినిమా అయితే బాగుంది, మీరు వెళ్ళి చూడండి. చాలా సెకండ్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది అనేది చాలా థ్రిల్లింగ్గా గ్రిప్పింగ్ అయితే వెళ్తుంది. వెళ్ళి ఒకసారి అయితే వాచ్ చేయండి.